కాంగ్రెస్ పార్టీ ఆలోచన సరళి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అయోధ్య అంశంలో నిన్న అంతా పూర్తయి ఇప్పుడు ఆలయం ప్రారంభోత్సవం చేస్తుంటే శరద్ పవార్ ఏం చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు శిలాన్యాసం అసలు చేసిందే రాజీవ్ గాంధీ అంటారు. వాస్తవంగా కాంగ్రెస్ తమది అని చెప్పుకోలేకపోవడానికి ఏ అంశమైన కారణం ఉంది అంటే గాంధీల కుటుంబం. ఒరిజినల్ గాంధీ గారు కాదు, అసలు గాంధీ గారికి ఈ గాంధీ గారికి సంబంధమే లేదు. ఆ గాంధీ గారు ఈ గాంధీ గారిని దత్త తీసుకున్నారన్నది పచ్చి అబద్ధం. కానీ పేరు చివరన గాంధీ అని యాడ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాల్ని మోసం చేయడానికి వాడుకుంటున్నటువంటి ఈ గాంధీల పేరిట ఉన్న కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ పక్కన గాంధీ ఎక్కడుంది? మరి నెహ్రూ కూతురికి గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ ఫిరోజ్కి సంబంధించి ఫిరోజ్ ఖాన్ ఆయన పార్సీ, ఆయనకి గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ గాంధీ అంటూ ఒకటి రైట్ చేసి దాన్ని గాంధీ తీసుకొచ్చేసారు. అదేమంటే దత్తతలు ఇట్లాంటివన్నీ పోచుకోలు కబుర్లన్నీ చెప్పుకొచ్చారు. మనం పేరు రాసేటప్పుడు ఇవాళ రోజున కనుక నరేంద్ర మోడీ అని చెప్పి మన పిల్లలకి పేరు పెట్టామనుకుంటారు, రేపు పొద్దున్న నరేంద్ర మోడీ అనే వస్తుంది, అంతే కదా. తర్వాత ఆ మోడీ అనేటువంటిది ఇంటి పేరు అనుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఆ రోజు నుంచి గాంధీ అనేది తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు కాబట్టి, ఇప్పటికి మళ్ళీ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు అంత మీడియా హైప్ లేదు కాబట్టి నడిచింది. కానీ ఆ గాంధీల కుటుంబమే కాంగ్రెస్ అయిపోవడం వలన అతిపెద్ద సమస్య ఏర్పడింది. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ఎవరు లీడ్లోకి తీసుకొచ్చారు? బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఆయన గుర్తించిందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో ఏకీకరణ చేసింది ఆయన, ఆయనకి ఏమైనా గౌరవం ఇచ్చిందా? భారతరత్నలు గాంధీల కుటుంబానికి అంతా ఉన్నాయి, జవహర్లాల్ నెహ్రూను, ఇందిరాగాంధీలకిను, రాజీవ్ గాంధీలకి అందరికి. కానీ మరి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అసలు? అది సమస్య. బీజేపీ వచ్చాక వాళ్ళకి భారతరత్నాలు ఇవ్వడమే కాకుండా అంబేద్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? అసలు మరి కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి? ఇప్పటికీ అయోధ్య లాంటి అంశాలని రావణ కాష్టంలో, ఆరని కాష్టంలో రగిలిస్తూ రావటం. ఇప్పుడైనా మారుతుందా అంటే మళ్ళీ దాన్ని పెంచేటటువంటి ప్రయత్నమే కానీ తగ్గించే ప్రయత్నం చేయకపోవడమే విషాదం.